అందరికీ నమస్కారం. సూర్య న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. పిఠాపురంలో దైవిక పుణ్యక్షేత్రాల్లో ఈరోజు రాఖీ పూర్ణిమ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పిఠాపురం బాపనాచార్య స్వగృహం నందు భక్తుల సందడి మధ్య అంగరంగ వైభవంగా రాఖీ పండుగ. శ్రీ దత్తాత్రేయ మహారాజ్ की జై. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఇక్కడ పిఠాపురంలో రక్షాబంధన్ అంటే రాఖీ పౌర్ణమి ఎంతో ఘనంగా జరుగుతుంది. మేమందరం కూడా హైదరాబాద్ నుంచి వచ్చాము. నేను దత్తాత్రేయ ఉపాసకురాల్ని. నావన్నీ కూడా దత్తాత్రేయుడి గురించే ఉంటూ ఉంటాయి. సత్సంగాలన్నీ కూడా అఖండ సప్తా సామూహిక గురుచరిత్ర పారాయణాలు, సిద్ధమంగళ స్తోత్రం కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రాఖీ పౌర్ణమికి పిఠాపురంలో 6 నెలల ముందే రూములన్నీ ఫుల్ అయిపోతాయి. ఏంటి విషయం అంటే, ఎవరైతే రాఖీ పౌర్ణమి రోజు ఇక్కడ నిద్ర చేస్తారో చిత్రగుప్తుడు వాళ్ళ పాపాల చీటి తీసి పారేస్తారు. పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి దత్తాత్రేయ స్వామి వారి 2వ అవతారం అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మించిన క్షేత్రము ఈ పిఠాపురం. ఇక్కడికి రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి రోజు వాసవి మాత వచ్చి శ్రీపాదుల వారికి రాఖీ కట్టడం జరుగుతుంది. ఇదే సంఘటన మళ్ళీ 1000 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే శ్రీపాద శ్రీవల్లభ స్వామి కల్కిగా అవతారం చెందుతారో అప్పుడు మళ్ళీ పిఠాపురంకి వస్తారు అని మన ధర్మం చెప్తుంది. సనాతన ధర్మంలో లిఖించబడి ఉంది. అలాంటి అద్భుతమైన క్షేత్రం ఈ పిఠాపురం. ఇక్కడ చాలా ఘనంగా వేడుకలన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఉదయం నుంచి చండీ హోమము, అలాగే అఖండ సిద్ధమంగళ స్తోత్రం పారాయణం కూడా జరుగుతుంది. శ్రీపాద శ్రీవల్లభుల స్వామి దత్తాత్రేయ స్వామి వారి 1వ అవతారము. ఇక్కడ అంతటి శక్తివంతమైన ప్రదేశం ఏదైనా ఉందంటే పిఠాపురమే. ఎందుకంటే ముందు గానగాపురంలో ఆ శక్తి అనేది స్పందనలన్నీ పెరుగుతాయి. తర్వాత కురోపురం, తర్వాత పిఠాపురము. ఈ పిఠాపురంలో ప్రాణశక్తి అనేది ఉద్భవిస్తుంది అని శ్రీపాద శ్రీవల్లభ స్వామి శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో తెలపడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు అందరం ఇక్కడ ఉండటము. పిఠాపురంలో శ్రీపాద వల్లభుల సమక్షంలో ఉండి రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. రక్షాబంధన్ ఇక్కడ ముఖ్యంగా పిఠాపురంలో ఏంటి అంటే, శ్రీపాద శ్రీవల్లభులు స్వామి వాళ్ళ చెల్లి అయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి రాఖీ కట్టడానికి స్వామికి వస్తుంది అని ప్రతీక ఇక్కడ ఉంది. అందుకే ప్రతి సంవత్సరం కూడా రాఖీ పౌర్ణమి రోజు అమ్మవారు వచ్చి వాళ్ళ అన్నగారికి, వాసవి మాత వచ్చి వాళ్ళ అన్నయ్య గారికి రాఖీ కడుతూ ఉంటుంది. అది రక్షాబంధను. ఇంకా అలాగే శ్రీకృష్ణుడు కూడా ఏం చెప్పాడంటే, రక్షాబంధన్ అంటే అన్న సోదరికి రక్షగా ఉండాలి, అందుకే సోదరి రక్షాబంధనం కడుతుంది. అలాంటి సోదరినిల అనుబంధమే ఈ రక్షాబంధనం అని శ్రీకృష్ణుడు కూడా తెలిపారు. ఇంకా మన సనాతన ధర్మంలో రక్షాబంధనానికి చాలా విశిష్టత ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో చెప్పొచ్చు కథలు. ఇది మన రక్షాబంధన విశిష్టత.
మదకంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జటాధరం పాండురాంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాఖీ పూర్ణిమ మహోత్సవములు పిఠాపురంలో దత్తాత్రేయ ప్రథమావతార క్షేత్రమైన పీఠికాపురంలో రాఖీ పూర్ణిమ మహోత్సవములను పురస్కరించుకొని ఈ నెల 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు కూడా విశేషముగా శ్రీపాద బాపనార్య మహా అన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బాపనార్యుల స్వగృహంలో 7 రోజుల పాటు సప్తాహ దీక్షగా అఖండ సిద్ధమంగళ స్తోత్ర పారాయణ అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది. రాఖీ పూర్ణిమ మహోత్సవంలోనే భాగంగా ప్రతినిత్యము అభిషేకము, స్వామివారికి పల్లకీ సేవ ఇత్యాది కార్యక్రమములు జరుగుతున్నవి. అలాగే రాఖీ మహోత్సవములను మన శ్రీపాద శ్రీవల్లభ బాపనార్య మహాన్నదాన ట్రస్ట్ వారు ఈ సంవత్సరం విశేషముగా 3 రోజులు కూడా రాఖీ మహోత్సవాన్ని నిర్వహించి ఉన్నారు. నిన్నటి రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పరాదేవత దగ్గర నుండి రాఖీని ఊరేగింపుగా మహిళలందరిచే సామూహికంగా దత్తాత్రేయ నామస్మరణతో, శ్రీపాదనామస్మరణతో అఖండ వైభవంగా మేళతాళములతో, భాజా భజంత్రీలతో భక్తజనుల మధ్యన వైభవంగా స్వామివారికి రాఖీని తీసుకురావడము, వాసవి మాత తరపున స్వామివారికి ధరింపజేయడము, శ్రీపాద శ్రీవల్లభుడిని రాఖీధరుడుగా చేసిన పిదప అమ్మవారికి స్వామివారి తరపు నుండి కూడా సోదరైనటువంటి శ్రీరాఖీధర అమ్మవారికి సోదరైనటువంటి అమ్మవారికి ప్రీతిగా అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, చీర, రవిక ఇత్యాది కానుకలన్నీ కూడా శ్రీపాద బాపనార్య మహాన్నదాన ట్రస్ట్ వారి తరపున అందించడము, అలాగే వచ్చినటువంటి ప్రతి మహిళకి కూడా బాపనార్య మహాన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అందరినీ సోదర భావంతో భావించి అందరికీ కూడా జాకెట్ ముక్క, అమ్మవారి గాజులు, పసుపు, కుంకుమ అందరికీ ప్రసాదం అందజేయడం జరిగింది. 3 రోజులు కూడా విశేష హోమ కార్యక్రమాలలో భాగంగా మొదటి రోజు లక్ష్మీ గణపతి హోమము, స్థిరవారము శని త్రయోదశి నాడు హోమ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి కనుక విశేషంగా నవగ్రహ హోమము, నిన్నటి రోజున దత్తాత్రేయ హోమము, నేటి రోజున గణపతి హోమం, దత్తాత్రేయ హోమం, మహామృత్యుంజయ హోమం, నవగ్రహ హోమం, పౌర్ణమికి ప్రతి నెల కూడా జరిగే ప్రతి పౌర్ణమికి జరిగే చండీ హోమము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా శ్రీపాద బాపనార్య మహాన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మంగళవారి వీధిలో వేంచేసి ఉన్న బాపనార్య గృహంలో అత్యంత వైభవంగా పరమ పవిత్రంగా ఎంతో శక్తివంతమైనటువంటి క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీపాద బాపనార్య మహాన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బాపనార్య స్వగృహంలో వైభవంగా శ్రీ రాఖీ ఉత్సవములు అత్యంత వైభవంగా జరిగినవి. మరికొద్ది సేపట్లో మహాపూర్ణాహుతి కార్యక్రమం కూడా ప్రారంభమవుతోంది. మహాపూర్ణాహుతిలో పాల్గొంటే ఈ సప్తాహ దీక్షగా చేసినటువంటి సిద్ధమంగళ స్తోత్రంలో పాల్గొంటే ఎంత పుణ్యమైతే లభిస్తుందో అంతటి పుణ్యం లభిస్తుంది కనుక 50 మంది భక్తులు కూడా ఈ యొక్క సప్తాహ దీక్షగా జరిగినటువంటి ఈ యొక్క రాఖీ ఉత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందగలరు. ఈ 7 రోజులు కూడా భక్తులందరికీ కూడా శ్రీపాద బాపనార్య మహాన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ ఇత్యాది కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం జరిగింది. ఇకపైన రాబోయే రోజుల్లో కూడా విశేషంగా స్వామివారికి అర్చన, అభిషేకములు, హోమములు, పూజాధికములు ప్రతి నెల కూడా అష్టమి నాడు బహుళష్టమికి అనఘావ్రతము, అలాగే ప్రతి పౌర్ణమికి చండీ హోమము, అమావాస్యకు రుద్రహోమము, చిత్తా నక్షత్రం రోజున దత్తాత్రేయ హోమము, ప్రతి నిత్యము కూడా స్వామివారికి అభిషేకము, అలాగే ప్రతిరోజు సాయంకాలం నాడు పల్లకీ ఉత్సవము అత్యంత వైభవంగా జరుగుతున్నవి. కావున రాఖీ ఉత్సవాల సందర్భంగా జరిగే ఈ మహోత్సవంలో చాలా భక్తులు చాలా దూర ప్రాంతాల నుండి కూడా విచ్చేసి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. వారికి స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని 50 మంది భక్తులకు కూడా శ్రీపాద శ్రీవల్లభ యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ, అలాగే పిఠాపురం నుండి రాష్ట్రం నుండి దేశము యావత్ ప్రపంచమంతా కూడా స్వామివారి వైభవం
కీర్తి స్వామివారి యొక్క వైభవం పెంపొందించాలనే ఉద్దేశంతో తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామి అనుగ్రహంతో దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతున్నాము. 50 మంది యొక్క భక్తుల సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో జరిగే శ్రీపాద శ్రీవల్లభ ఉత్సవములు, అలాగే దత్త జయంతి మహోత్సవములు, ఇంకా అనేక కార్యక్రమాలు 50 మంది కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాం. జయ గురుదేవ దత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. పిఠాపురం కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంలో రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈరోజు ఈ పుణ్యక్షేత్రంలోని పిఠాపురంలోని వెలిసి ఉన్నటువంటి శక్తిపీఠంలోని అమ్మవారు, పరమేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు సర్వదేవతలకు ముందు ప్రణామం చేసి ఈ ప్రజలందరికీ ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా వారి అనుగ్రహాలు, వారి దీవెనలు ఉండాలని సకల ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భముగా వీరితో పాటు యమాగ్రజుని యొక్క ఆశీస్సులు అందరికీ ఇదిగా ఉండాలని ఈరోజు రాఖీ పౌర్ణమి ముఖ్యంగా ఏమనగా యమాగ్రజుని యొక్క ఆశీర్వాదం కొరకు వారి చెల్లెలు వారిని పూజించి ఇచ్చేసి తన అన్నకి రాఖీ కట్టినందు వలన అందరికీ ఆ సందర్భంగా ఆయన అడిగిన కోరిక ప్రకారము యమాగ్రజుడు ప్రజలందరికీ ఎవరైతే అక్క చెల్లెళ్ళు వాళ్ళు తన సోదరులకి ఆ రాఖీ కట్టి ఇచ్చేస్తారో వారికి ఎటువంటి ఆపదలు ఉండవని చెప్పి చక్కగా దీవెలు ఇచ్చి వారికి ఎంతో సుఖం జరగాలని చెప్పి దీవించినందువలన ఈరోజు ఈ రాఖీ పౌర్ణమిలో ప్రతి ఒక్కరు కూడా తమ సోదరులకి అందరికి కూడా రాఖీ కట్టి వారి ఆశీస్సులు, ఈ క్షేత్ర పుణ్య స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరి సమయ ఉమాకుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానము, పారగయ క్షేత్రం, పిఠాపురం, కాకినాడ జిల్లా. త్రిగయా క్షేత్రాలలో పరమ పవిత్రమైన క్షేత్రం పారగయ క్షేత్రంగా విరాజులుతోంది. గయాసురుని ఒక రాక్షసుడు అనేక యజ్ఞయాగాల కర్తూరాన్ని కూడా ఆచరించి తన శరీరం పవిత్రంగా ఉండేలా వరం పొందడం చేత ఆయన శరీరం భూదేవ కంటే చాలా పవిత్రమైన దేహము. అయితే ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆయన అనుచరుడు ఎక్కడ యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడ ధ్వంసం చేస్తూ ఉండడం చేత ఆవిర్భాగాల దేవతలకు వెళ్ళక ప్రపంచమంతా కూడా కరువుతో నిండి ఉన్న సమయంలో దేవతల విష్ణుమూర్తిని ప్రార్థించి గయాసును సంబంధించవలసిందిగా కోరితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు బ్రాహ్మణ వేషం ధరించి ఆయన దగ్గరికి వెళ్ళి లోక కళ్యాణార్థం యజ్ఞం చేస్తామయ్యా, నీ శరీరం భూదేవి కంటే చాలా పవిత్రమైన దేహము కాబట్టి నీ శరీరం యజ్ఞం చేస్తే మంచి ఫలితం కలుగుతుందని చెప్పి ఆయన అడిగేసరికి దానికి ఆయన అంగీకరించి యజ్ఞం చేయడానికి వీలుగా ఉండే విధంగా తన శరీరాన్ని పెంచి వారికి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు హృదయం మీద హోమకుండం పేర్చి యజ్ఞం చేస్తారు. 7 రోజులు యజ్ఞం చేస్తాం, 7 రోజులు కూడా కదలకూడదు, కదిలితే యజ్ఞం ఆగిపోతుంది. అలా జరిగితే నేను సంహరిస్తాము. ప్రతిరోజు తెల్లవారుజామున కోరు కూస్తూ ఉంటుంది. అలాగే 7 రోజులు పూర్తయితే లేవాలి చెప్పి షరతు పెడితే ఆ ప్రకారంగా శిరస్సు దగ్గర విష్ణుమూర్తి, మధ్యలో బ్రహ్మగారు, పారాదిగిరి ఈశ్వరుడు ముగ్గురు కూడా బ్రాహ్మణ రూపంలో కూర్చుని యజ్ఞం ప్రారంభం చేయడం జరుగుతుంది. ప్రతినిత్యము కూడా గయాసురుడు కోరుకూత వింటూ ఉంటాడు. ఈ ప్రకారంగా 6 రోజులు పూర్తవుతాయి. అయినప్పటికీ కూడా గయాసురుడు లేవకపోయేసరికి దేవతలంతా విష్ణుమూర్తిని ప్రార్థించి ఏదో ఒక మాయోపాయించి యజ్ఞాన్ని భగ్నం చేయాలని చెప్పి కోరితే ఇక్కడ పరమశివుడు తానే స్వయంగా కోడి అవతారం దాల్చి అర్ధరాత్రి అయ్యేసరికి పరమశివుడే కోడి రూపంలో కుక్కరోకు అని చెప్పి పరిస్థితి విని తెల్లవారుజామైందేమో కోడి కూసింది, యజ్ఞమైందని చెప్పి గయాసురుడు ఇవ్వడం జరిగింది. ఈ ప్రకారంగా యజ్ఞం ఆగిపోతే ఆయనకు అనుమానం వచ్చి ఆ ముగ్గురిని బ్రాహ్మణుల్ని కూడా స్వామి మీరు నిజంగా బ్రాహ్మణ దేవతను అడిగేసరికి వారి ముగ్గురు కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ప్రత్యక్షమయ్యి నీ పరిపాలన ఎక్కడ యజ్ఞయాగాలు కరువు జరగడం లేదు, ప్రపంచమంతా కూడా కరువుతో నిండి ఉంది, వీటన్నిటికీ కూడా పరోక్షంగా నీవే కారకుడు, ప్రత్యక్షంగా నీతో యుద్ధం చేద్దామంటే నీవు ఎటువంటి పొరపాటు చేయలేదు, పరోక్షంగా నీ మన ధర్మానికి హాని కలుగుతోంది, నిన్ను సంహరిస్తేనే ప్రపంచమంతా సుభిక్షంగా ఉంటుందని చెప్పేసరికి జాతస్య మరణం ధ్రువం, పుట్టిన వారు గిట్టక తప్పరు, నీ త్రిమూర్తుల ముగ్గురి చేత మరణిస్తే అంతకన్నా ఇంకేం కావాలి అలాగే చేయమంటాడు ఆయన. అప్పుడు దానికి విష్ణుమూర్తి అంగీకరించి ఆఖరి కోరిక ఏదైనా కోరుకోమంటే ఆ గయాసురుడు ఏమి కోరుకుంటారంటే నా శరీరం 3 భాగా చేయండి, అవి పడిన ప్రదేశాలు 3 నా పేరు గయాసురుడు కాబట్టి గయాక్షేత్రంగా అవ్వాలి, అక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మీరు ముగ్గురు ఉండాలి, ఆ 3 గైలిలో చనిపోయిన పెద్దలకు ఎవరికైనా పిండ ప్రదానం చేస్తే వారి పితృదేవత నా ద్వారా మోక్షాన్ని పొందాలి అని వరం కోరుకుంటే విష్ణుమూర్తి ఆ వరం అనుగ్రహించి ఆ శరీరాన్ని సుదర్శన చక్రం చేరి 3 భాగాలుగా చేస్తే
శిరస్సు బీహార్ గయా క్షేత్రం శిరోగయా క్షేత్రంగా విరాజిల్లుతోంది. అక్కడ విష్ణుమారం ఉంటుంది. గయాసుడు వక్షస్థల భాగం ఒరిస్సా రాష్ట్రం జాజిపూర్ నాభిగయా క్షేత్రం అంటారు. అక్కడ బ్రహ్మగారు వేదికగా ఉన్నారు. గయాసుడు పారంపర్య ప్రదేశం బాలగయా క్షేత్రం పిఠాపురం క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శ్రీ స్వామివారు గయాసుర సంహరణార్థం అర్ధరాత్రి వేళ కుక్కుటారావం చేసి కోడి రూపంలో లింగ రూపంలో లోపల స్వయంభూగా వెలిసి ఉన్నారు. స్వామివారు కోడిని కుక్కుడం అంటారు. అందుచే స్వామివారు కుక్కుటేశ్వర స్వామిగా విరాజిల్లుతూ ఉన్నారు. అదేవిధంగా శ్రీ స్వామివారి నేత్రిక్ భాగంలో దత్తాత్రేయ స్వామివారు కూడా స్వయంభూగా వెలిసి ఉన్నారు. పిఠాపురంలో 13వ శతాబ్దంలో సుమతీదేవి రారశర్మణే బ్రాహ్మణ దంపతులు సత్సంతానం కొరకు వారికి 2 పిల్లలు. ఆ ఇద్దరు కూడా అంగవైకల్యంతో ఉండటం చేత చక్కనైన సంతానం కలగాలని చెప్పి నిత్యము కూడా వారు దత్తాత్రేయ స్వామిని సేవిస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత ఆ స్వామికి అనుగ్రహం కలిగి ఆ స్వామి వారి సన్యాసి వేషం ధరించి వారింటికి వెళ్ళి మాతా భిక్షాందేహి అని అడిగితే ఆ సుమతీదేవి స్వామి వారి భిక్షిస్తే ఆ స్వామి చాలా సంతోషించి ఏం కావాలమ్మా అని అడిగితే స్వామి 2 పిల్లలు కూడా అంగవైకల్యంతో ఉన్నారయ్యా, అమ్మాని పిలిచావు కాబట్టి నీవే నాకు సంతానంగా కావాలి అని చెప్పి కోరితే ఆమె కోరిక ప్రకారము దత్తాత్రేయ స్వామి వారు శ్రీ బాలవల్లభుడి రూపంలో పిఠాపురంలో వారికి జన్మించారు. వారికి దర్శనమిచ్చే దత్తాత్రేయ స్వామి వారు ఈ క్షేత్రంలో స్వయంభూగా వెలిసినట్లుగా చరిత్రలో ఉంది. ఆయన ప్రథమావతారమే శ్రీ బాలవల్లభుడిగా పిఠాపురంలో స్వామివారు ఇక్కడ జన్మించారు. పాదములలో శ్రీరేఖతో జన్మించిన స్వామివారు శ్రీపాదుల వారుగాను, అదేవిధంగా స్వామి వల్లభుడు అందుచేత శ్రీవల్లభుడుగా స్వామివారు విరాజిల్లుతూ ఉన్నారు. అదేవిధంగా స్వామివారి ఉత్తర దిగ్భాగంలో అష్టాదశ శక్తిపీఠాల్లో మరో శక్తిపీఠము శ్రీ పురుహూకారి అమ్మవారు కూడా విరాజిల్లుతూ ఉన్నారు. దక్షయజ్ఞం జరిగిన తర్వాత తనూజాలం సతీదేవి శరీరాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం చేత 18 భాగాలుగా ఖండింపగా ఇక్కడ అమ్మవారి పిరుదులు పడిన ప్రదేశము అందుచేత ఈ క్షేత్రానికి పీఠికావర క్షేత్రంగా విరాజిల్లుతోంది. మొదటిసారిగా ఆ యొక్క భాగాన్ని ఇంద్రుడు గుర్తించి శ్రీ విద్యోపాసన చేస్తే అమ్మవారు ప్రత్యక్షమైంది. ఏమరం కావాలని అడిగితే ఆయన పేరు పురుహూతుడు అవ్వడం చేత నా పేరు మీదుగానే ఇక్కడ వెలవాలి అని కోరడం చేత ఆయన పేరు పురుహూతుడు. అందుచేత ఇక్కడ అమ్మవారిని పురుహూతిగాదేవిగా కొలుస్తూ ఉంటారు. నిత్యము కూడా అమ్మవారికి కుంకుమార్చనలు, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకములు, శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారికి అభిషేకములు కూడా జరుగుతూ ఉంటాయి. సుదూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు 50 మంది కూడా వారి పెద్దల తరపున ఇక్కడ పిండ ప్రదానం కూడా చేయడం చాలా విశేషము. ఇక్కడ కనుక పిండ ప్రదానం చేస్తే పితృదేవతల మోక్షం కలుగుతుందని చెప్పి విష్ణుమూర్తి గజాసురుడు వరం ఇవ్వడం చేత ఇక్కడ గయాక్షేత్రంగా అందరూ కూడా వచ్చి వారి పితృదేవతల ప్రీతిగా పిండ ప్రదాన శ్రాద్ధ కర్మలన్నీ కూడా ఇక్కడ ఆచరించడం చాలా విశేషం. అయితే ఈ రోజున రాఖీ పౌర్ణిమ చాలా మంది భక్తులు వచ్చి శ్రీ స్వామివారికి అంటే దత్తాత్రేయ స్వరూపంగా మొదటి అవతారంగా శ్రీపాదవల్లభుడుగా ఆ స్వామివారికి అందరూ భక్తులు కూడా రాఖీ కడతారు. ఎందుచేత అంటే ఆ స్వామివారు ఎప్పుడూ కూడా వెన్నంటి వారి కుటుంబాన్ని కాపాడుతారని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము. అందుచేత చాలా మంది మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ రోజున ఆ స్వామివారికి అర్చనలు అభిషేకాలు చేసి ఆ స్వామివారికి రాఖీ కట్టడం జరుగుతుంది. అంటే ఇలా కట్టినట్లయితే ఆ స్వామివారి అనుగ్రహం ఉంటుంది అని చెప్పి భక్తులంతా కూడా ఆ స్వామివారిని సోదరుడిగా భావించి అందరూ కూడా స్వామివారి రాఖీ కట్టమని ఇక్కడ చాలా వస్తున్నటువంటి ఆచారము. అదేవిధంగా స్వామివారి రాఖీ కట్టినట్లయితే ఆ స్వామివారి వారి కుటుంబాన్ని కూడా వెనటి ఉండి కాపాడుతారు అని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నా పేరు మణి, మాది వాకల్పూడి. ఈరోజు మా పెళ్లి రోజు. తర్వాత ఈరోజు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఈ అనుబంధం ఎప్పుడూ కొనసాగాలని రాఖీ పౌర్ణమి అందరూ చేసుకోవాలి. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈరోజు స్వామివారికి పల్లకీ సేవతో పాటు ఇతర ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవేంకటాచలాధీశం శ్రీగాధ్యాసిత వక్షసం
శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానము అనుసంధాన దేవాలయము శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయము పీఠికాపుర క్షేత్రము ఆలయ అర్చకులు పీసపాన నరసింహాచార్యులు మాట్లాడుతున్నాము. ఆలయంలో ఇప్పుడు పవిత్రోత్సవం అనేటువంటి కార్యక్రమం జరిగింది. అంటే ఏమనగా నిత్య నైమిత్తిక కామ్యానాం సర్వేషాం కర్మణాం న్యూనాతిరేక దోష శాంత్యర్థం. అంటే ప్రతిరోజు అర్చకులు నిత్య ఆరాధనా పూజలు, అలాగే వార్షిక బ్రహ్మోత్సవములు, తద్భాగం కళ్యాణోత్సవములు, పుష్పయాగం, అలాగే ధనుర్మాసోత్సవములు, ఉగాది పురస్కరించుకొని ఆస్థానము, సంక్రాంతి, భోగి, కనుమ, ప్రతి శుక్రవారము కూడా అభిషేకం జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా అర్చకుల చేతుల మీదుగా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా మంత్రపూర్వకంగా ఇవన్నీ చేస్తూ ఉంటాము. ఆ మంత్రంలో ఉండేటువంటి లోపాలు, మంత్రలోపము, క్రియాలోపము, బాహ్యలోపము, స్థనలోపము, తెలిసి తెలియనక ఎన్నో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాము. అలాగే సమపుష్ణోదక శీతలం నివేదన అనేటువంటిది ఎక్కువ వేడిలో కానీ, తక్కువ శీతలము చల్లగా ఉండేటువంటి నివేదనలు కానీ, తెలియకుండా మన ఎంగిలి తుప్పరులు కానీ, వెంట్రుకలు కానీ ఇత్యాది ఎన్నెన్నో దోషాలతో మనం తెలిసి తెలియని చిన్న చిన్న లోపాలు చేస్తూ ఉంటాం. తత్ప్రాయశ్చిత్తార్థం ఈ పవిత్రోత్సవం అనేటువంటిది 3 రోజులు చేయిస్తాం. పవిత్రోత్సవం అంటే ఉత్సవం అంటే ఉత్కర్షించం అంటే సంతోషింపజేసేటువంటిది. పవిత్రం అంటే ఒక నూలు వస్త్రముతో పేని మంత్రస్వరూపముతో స్వామివారికి సమర్పణ చేసేదే పవిత్రోత్సవం అంటారు. అలాగే 3 రోజులు కూడా విశ్వక్సేనారాధన, పుణ్యవచనం, ఋత్విక్వరుణ, మృత్సంగ్రహణ, అంకురార్పణతోటి ప్రథమ రోజు పూర్తి చేసుకున్నాము. తర్వాత చతుస్థానార్చన, 2వ రోజు కూడా చతుస్థానార్చన, పవిత్ర సమర్పణ, పవిత్ర ప్రతిష్ఠ జరిగింది. 3వ రోజు స్వామివారికి మహాపూర్ణాహుతి సమర్పించి పవిత్ర విసర్జన చేసి భక్త్యాదులకు కూడా అందరికీ పవిత్రం సమర్పించడం జరిగింది. అలాగే మరియు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం నమో వెంకటేశాయ. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారి ఆధ్వర్యంలో రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. నమస్కారం, నా పేరు మణికంఠ పవన్ కళ్యాణ్. మేము వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి వచ్చి ఉన్నాం. ఈ ప్లేస్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే దత్తాత్రేయుడి యొక్క మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి. ఆయన పుట్టింది పెరిగింది ఇక్కడే 16 సంవత్సరాల వరకు వాళ్ళ తాతగారి దగ్గర బ్రాహ్మణాచార్యుల దగ్గర పెరిగారు. దాని తర్వాత మహారాష్ట్రలోని కురుపురం అనే గ్రామానికి వెళ్ళిపోతారు. సో మహారాష్ట్ర జనం కూడా అందుకే ఇక్కడికి ఎక్కువ వస్తూ ఉంటారు అన్నమాట. ఆయన 2వ అవతారం దత్తాత్రేయుడు తర్వాత అవతారం నరసింహ సరస్వతి గానిగాపురం. అది ప్రాంతం యొక్క విశిష్టత. రాఖీ రోజు వాసవి మాత శ్రీపాద వల్లభుడికి రాఖీ కట్టడానికి కొరకు వస్తుంది ఇక్కడికి. సో ఈరోజు అందుకే ఇక్కడ ఇంత విశిష్టమైన రోజు, ఇంతమంది జనం వచ్చి ఇక్కడ ఈ రాఖీ పండుగ గురించి జనం దేశ నలుమూల నుండి వస్తూ ఉంటారు. దీని ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళు మహారాష్ట్ర ప్రజలు ఎక్కువ వస్తారు వాళ్ళు. సో అందు గురించి ఇక్కడ సత్రాలు ఇవన్నీ కూడా బాగా ఎక్కువ ఉండే. వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా అంటే 1 మంత్ ముందు 2 మంత్స్ ముందు ప్లాన్ చేసుకుని వచ్చేసి ఇక్కడ ఉండి సేవ చేసుకుంటా రాఖీ పండుగ అయిపోయిన తర్వాత వెళ్తూ ఉంటారు. రాఖీ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే వాసీమాత శ్రీపాద వల్లభ స్వామికి వచ్చి రాఖీ కడుతుంది. అది విశిష్టమైన రోజు జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల చాలా పుణ్యం లభిస్తుందని నా నమ్మకం.
శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో పలువురు ప్రముఖులు రాఖీ పండుగ సందర్భంగా ప్రత్యేక దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ये जो त्योहार होता है भाई बहन का प्यार का, वो रक्षाबंधन का त्योहार होता है और वो बहन की रक्षा करे इसलिए राखी बहन अपने भाई को बांधती है। और वो द्रौपदी की रक्षा श्री कृष्ण जी ने की थी जब कौरव उसके पीछे कौरव सब उसके पीछे लगे हुए थे, तब से ये परंपरा चल रही है। कृष्ण जी के टाइम के जब से वो परंपरा अभी तक चली आ रही है। जब भी साल में एक बार रक्षाबंधन आता है तब बहन भाई को राखी बांधती है।